ఈరోజు దేవుని మాట. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. సత్యవర్తనులు ఆయనకిష్టులు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. రాజైన సొలొమోను మహాజ్ఞానమును దేవునిని అడిగి ఆయనను వెదికి పొందుకున్నట్లుగా మనం చరిత్రలో గమనిస్తాం. జ్ఞాని మాటలు బుద్ధి కలిగించునని, తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు సొలొమోను బోధించినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనంలో మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు అని చెప్పబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, సత్యము, జీవమును అని ఆయన తెలియజేశారు. నేను సత్యమునకు సాక్షిని అని బాప్తిస్మమిచ్చి యోహాను తనను గూర్చి చెప్పుకున్నారు. సత్యము యేసుక్రీస్తే అని చెప్పబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్పారు. సత్యము అని మాటకు వ్యతిరేక పదము అసత్యము, అబద్ధము. పరిశుద్ధ గ్రంథములోనే అబద్ధమును గూర్చి, దాని ఆరంభమును గూర్చి, అబద్ధమునకు పుట్టినిల్లు అన్నట్లు సాతానును గూర్చి చెబుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అబద్ధమునకు జనకుడు, వాడు అబద్ధికుడు, వాడు ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని స్వభావమును బట్టి అబద్ధమునే మాట్లాడును అని చెప్పారు. వీరు అబద్ధమునకు ఫలము పొందుతారు అని హోషియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో చెప్పారు. కనుక నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనంలో అబద్ధమునకు దూరముగా ఉండండి అని దేవుడు హెచ్చరిస్తున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును, అసహ్యులను, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని చెప్పారు. 5వ కీర్తన 6వ వచనంలో అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు అని చెప్పారు. యెహోవాకు అసహ్యములైనవి అని సొలొమోను చెబుతూ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదములలో జగడములు పుట్టించువారును అను జాబితాలో అబద్ధ సాక్షిని గూర్చి చెప్పారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము అని చెప్పారు. అవును, ఆయనకు సత్యవర్తనులంటే ఎంతో ఇష్టం, యథార్థంగా ప్రవర్తించువారంటే ఎంతో ఇష్టం, సరి అయిన గుండు ఆయనకిష్టం. ఇలాగున ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానమని లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని చెప్పారు. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం అంటే ఇదే కదా. మనం అడిగినవి ఆయన నుండి పొందుకుందుముగాక. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని చెప్పారు. రాజైన అహాబు అతని భార్య యెజెబెలు దీనుడైన నాబోతు ద్రాక్ష తోటను గూర్చి తాను ఈయనన్నాడని యెజెబెలు అబద్ధ సాక్ష్యాలను నియమించి వారికి ద్రవ్యమిచ్చి నాబోతు రాజును దేవునిని దూషించాడని చెప్పించి అతన్ని రాళ్లతో కొట్టి చంపించింది. అట్లు ఆ ద్రాక్ష తోటను వారు స్వాధీనపరుచుకున్నారు. ఆయన చూచుచున్న దేవుడు గనుక దాని ఫలముగా వారి మరణమును ఏలియా ప్రవక్త ద్వారా ప్రకటించి ఏ చోట నాబోతు రక్తమును ఒలికించారో కుక్కలు అతని రక్తమును నాకాయో ఆ స్థలమందే నీ రక్తమును నిజముగా నాకునని రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో చెప్పారు. యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించి ఆయన మరణ పునరుద్ధానముల తరువాత తిరిగి లేచిన సత్యాన్ని మరుగు చేయుటకు అధికారులు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనంలో సైనికులకు ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా ఆయన శిష్యులు రాత్రివేళ వచ్చి ఆయనను ఎత్తుకొని పోయిరి అని చెప్పించారు. వారు ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేశారు. అవును, లోకంలో ఎంతో భాగం ఈ అబద్ధాలతోనే సాగుతుంది. అబద్ధాలపైనే లోకం నడుస్తుంది. కానీ ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వారా మనం నేర్చుకున్న సత్యం
సత్యవర్తనులు ఆయనకిష్టులు, వారికి నిత్య జీవము, పరలోక రాజ్యము నిశ్చయం. కానీ అబద్ధము మీద కట్టబడుచున్న రాజ్యం, దాని నడతలు తప్పక నిత్యాగ్నిలోనికి తీసుకుని వెళతాయి గనుక సత్యస్వరూపి అయిన యేసు వారి పిల్లలుగా, ఆయనకిష్టమైన సత్యవర్తనులుగా ఈ భూమిపై ఆయన కొరకు జీవిందామా? అట్టి ధన్యతను ఆయన మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సత్యవర్తనులు ఆయనకిష్టులు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఆమెన్.